మార్నింగ్ 5 అవుతుంది. 5కి లేచిన, కానీ వీడు కొంచెం బింద కూర్చొని 5:30 అవుతుంది. నైట్ బిర్యానీ తెచ్చారంట మా వాళ్ళు, తినలేను నేను. ఇప్పుడు బ్రష్ చేసుకొని ఫస్ట్ పొద్దున 6 o'clock బిర్యానీ తినాలి. బిర్యానీ తిని 6:30 అలా జిమ్కి వెళ్తా. లెగ్స్ ఉన్నాయి ఈరోజు, చెప్తా ఏం వెళ్దామా. ఇప్పుడే తిన్నా బిర్యానీ. 6:18 అవుతుంది టైమా. 7:30కి అట్లా వెళ్తా ఇక జిమ్కి. లెగ్స్ ఉన్నాయి ఈరోజు. లెగ్స్ ఏంటంటే నార్మల్గా లాస్ట్ టైము నేను జిమ్కి 8-9 months బ్యాక్ వెళ్ళేటప్పుడు నేను అన్నీ హెవీ వెయిట్స్ వేస్తుండే. స్క్వాట్స్ 20 లేకపోతే 15, 17 అట్లా వేసుకుంటున్నాయి. డెడ్ లిఫ్ట్ ఏమో 100 kgs అట్లా వేస్తుండే. అయితే గ్యాప్ వచ్చిన తర్వాత ఏం చేసిన అంటే నేను మళ్ళీ జిమ్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే రోజు హెవీ వెయిట్స్ వేసిన డైరెక్ట్గా. అయితే హెవీ వెయిట్స్ అంత అప్పట్లో ఉన్నంత లిఫ్ట్ చేయడానికి రాలే, అట్లా అంత ఎక్కువ చేయలేకపోయినా. అయితే వేరే కూడా నేను కొంచెం టైం తీసుకున్నా. అంటే నార్మల్గా అప్పర్ బాడీకి కొంచెం ఈజీ డంబుల్స్, లైట్ వెయిట్ డంబుల్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు కొంచెం హెవీకి వచ్చిన. నాకు తెలిసి లెగ్స్ కూడా మరీ స్టార్టింగ్లో ఇప్పుడు కూడా హెవీ చేయకుండా ఒక 1 month ఒక తక్కువ వెయిట్ తీసుకొని, నార్మల్ వెయిట్ తీసుకొని ఈజీగా చేసేటట్టు స్లోగా రిప్స్ వేస్తా. అప్పుడు కొంచెం 1 monthలో పవర్ పెరుగుతుంది అనుకుంటున్నా, చూద్దాం. ఈరోజు జిమ్ చేసుకొని వచ్చిన. ఇప్పుడే పొద్దున్న బిర్యానీ తిన్నా, కొంచెం కడుపులో ఎట్లా అయింది. జిమ్ చేసేటప్పుడు లెగ్స్ ఎక్కువ చేయలేదు, జస్ట్ కొంచెం నార్మల్ వెయిట్స్తోనే చేసిన, బాగానే చేసిన. ఇప్పుడు ఇంగ్లీష్ టెస్ట్ రాసింది. డియోలింగోలో ఇంగ్లీష్ టెస్ట్ ఉంటుంది. దాన్ని పేమెంట్ చేసి అది అఫీషియల్వి స్కోర్స్ వస్తాయంట. దానికోసం రాయాలి. ఒకసారి టెస్ట్ రాసేసి ఈరోజు చూసేస్తాం. దాని ఏందో ఒకసారి రూల్స్ కూడా చూడాలంట. కెమెరా పెట్టి కనెక్ట్ చేసి మైక్ అదంతా సెట్ చేసుకున్నాండి. అది కూడా సెట్ చేసుకోవడం ఏందని చూసి టెస్ట్ వద్దాం. అట్లనే ఈరోజు జిమ్లో ఉంటాడు. అన్నీ చెప్పారు. నార్మల్గా ఇట్లా లెగ్స్ చేసేటప్పుడు చాలా ఆయాసం వస్తుంది, ఇట్లా అది అంటే చెప్పిండు. నార్మల్ వాటర్ తాగుతున్నావు, ఇట్లా డిహైడ్రేట్ అనిపిస్తుంది అంటే వాటర్ తాగుతున్నావు డైలీ అంటే అసలు తాగుతలేను. అంటే ఒక 3 days డైలీ 3 liters తాగమన్నాడు. నేను నార్మల్గా తాగుతున్నా కానీ ఈ మధ్య ఆపేసిన. సో మళ్ళా వాటర్ తాగడం కూడా రోజు పెట్టుకోవాలి. మళ్ళీ పక్క రోజుకి 3 liters తాగితే చాలా బెటర్ ఉంటుంది జిమ్లో కూడా. లేకపోతే ఆయాసం వచ్చి సరిగ్గా చేయలేము, అది కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు టైం 19:53 అవుతుంది. 19:53 అంటే 7:53 6:53 ఏమో 7:53. ఇప్పుడు మార్నింగ్ 5 గంటలకు లేస్తున్న హ్యాపీనెస్లా ఉంటున్నా, కానీ ఒక 10 దాటంగానే అప్పటి నుంచి నిద్ర స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 10 నుంచి అంటే మార్నింగ్ 10 నుంచి మళ్ళీ నైట్ 9-10కి వంటున్నా అంటే అప్పటిదాకా ఇట్లా నిద్ర ఎప్పుడు నిద్రపోదాం అని ఉంటుంది. మార్నింగ్ ఏమో 5 గంటలకు తర్వాత ఇట్లా పడుకుందామంటే నిద్ర వస్తలేదు. మళ్ళీ 5 గంటలకి ఇట్లా ఫుల్ మేలుకు వస్తుంది. ఇప్పుడైతే కొంచెం ఇట్లా నాప్లాగా చేసిన. ఇప్పుడు ఒక 10కి 10:30 11 మధ్యలో 10-11 మధ్యలో వండుకొని ట్రై చేస్తా. అప్పుడు అనుకుంటే మార్నింగ్ కొంచెం లేట్గా వచ్చే, సో డే టైంలో కొంచెం నార్మల్గా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఇంగ్లీష్ టెస్ట్ ఒకటి తీసుకునేది ఉంది. అది తీసుకొని నార్మల్గా అప్పర్ ఇంటర్మీడియట్ అని వస్తుంది. అప్పటి నుంచి అంటే 2 సార్లు చేసిన. మొన్న ఈరోజు చేసి ఒకసారి వేసేసి రేపు ఫైనల్ చేసేసి మెయిన్ టెస్ట్ ఒకటి ఉంటుంది. $55కి
ఎగ్జామ్స్ ఏమో రాయొచ్చు ఐ మీన్ 2 times రాయొచ్చు అనుకుంటా, 2 tries. ఒకసారి ఇప్పుడు టెస్ట్ వేసేసి ఎంత వచ్చిందో చూసి ఇంకా అంటే అప్పర్ ఇంటర్మీడియట్ వస్తే సరిపోతుందంట, రాసిద్దాం ఒకసారి. రేపు టెస్ట్ అయిపోయింది, ఒక అరగంట సేపు ఆన్సర్ చూస్తున్నాయి. వచ్చేసి ఇది నార్మల్గా ఇప్పటిదాకా అప్పర్ ఇంటర్మీడియట్ అని వచ్చేది కదా, ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అని వచ్చి కొంచెం ఇది అంతే ఉండే, ఇది కొంచెం స్కోర్ పెరిగింది. ఇది 110 నుంచి 120 నుంచి 115 నుంచి 125 అయింది. మోస్ట్లీ తీసుకుంటా. రేపు ఒకసారి ఇంకొకటి టెస్ట్లో తీసుకొని అది 5,000 ఎంతో ఉంది అది పే చేసి 2 టెస్ట్లు అంట. ఒకటి ప్రాక్టీస్ టెస్ట్ చేస్తా, ఇంకోటి నార్మల్ మళ్ళీ టెస్ట్ తీసుకుంటా. అది మంచిగా వచ్చిందంటే ఓకే, లేకపోతే మళ్ళీ తీసుకుంటా చూద్దాం. ఇప్పుడైతే ఆకలి అవుతుంది, ఇంట్లో ఏం లేదు, బయటకు పోయి నూడిల్స్ తెచ్చుకుంటా, చికెన్ నూడిల్స్ తెచ్చుకుంటా అంతే. ఈరోజు ఇంకా వచ్చి తినేసి ఇదే అప్లోడ్ ఏమైందో తెలియదు. ఒక డే మొత్తం ఇట్లా వెళ్ళిపోయింది, ఒక డే ఏదో తీయలేదు అనుకుంటా నేను, ఆ రోజుది అప్లోడ్ అయ్యలేదు. సో నార్మల్గా ఏమైందంటే రేపటిది నేను ఈ రోజుది నేను రేపు అప్లోడ్ చేస్తుండే, సో నిన్నటిది ఈరోజు అప్లోడ్ చేసిన, నేను అప్లోడ్ చేస్తుండే అట్లా. కానీ ఇప్పుడు ఈరోజు అప్లోడ్ చేసేది అయింది. సో మంచిదో చెడ్డదో తెలియదు, చూద్దాం ఏదో ఒకటి. కానీ ఇంకా ఇది ఇంగ్లీష్ టెస్ట్ అయిపోయిన తర్వాత రేపు ఎక్కడికైనా బయటికి వెళ్దాం, బోర్ పడుతుంది ఇంట్లో కూర్చొని. జిమ్కి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేసి ఉందాం ఫ్రెండ్స్తోని, కొత్త కేఫ్ కానీ ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళేసి చూద్దాం, బాగుంటుంది. సరే మరి బాయ్. వీడియో అప్డేట్, మా మమ్మీ వాళ్ళు బిర్యానీ చేస్తారంట, చికెన్ బిర్యానీ. కొంచెం వెయిట్ చేసి మంచిగా తిని పండుకుంటాను ఇక. బాయ్.